అమరావతిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిదే అంటారా? కాదంటారా? ఎందుకంటే అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని తీసేద్దాము, క్యాపిటల్ వేరేది చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు చూస్తే మన సీబీఎన్ గారు వచ్చేసారు కాబట్టి ఆయన పక్కా అమరావతిని అని అంటున్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఆ అమరావతి డెవలప్‌మెంట్ ఉంటుందో, లేకపోతే ఇంకో దాన్ని క్యాపిటల్ చేసి వేరే విధంగా ఉంటుందో తెలీదు. సో, అక్కడ డెవలప్‌మెంట్ ఉంటుందా? గ్రోత్ ఉందా? లేదా? ఏంటి? అని అడగమంటున్నారు ఒక పర్సన్ అయితే. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హ్మ్. ఇది ఒక ఆషామాషి వ్యవహారంలా అయిపోయింది. హ్మ్. ఏంటి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమరావతి అంటే ఇదే హ్మ్. సిబిఎన్ గారు లాస్ట్ టైం ఉన్నప్పుడు అమరావతి స్టేట్ క్యాపిటల్ అంటాం. హ్మ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం, మళ్ళీ దాన్ని కాదు హ్మ్. 3 క్యాపిటల్స్ స్టేట్‌కి, హ్మ్. 3 సెంట్రల్‌ని 3 విధాలుగా నేను డెవలప్ చేస్తానని అంటాం. అవును. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేసేయటం ఎప్పుడు, హ్మ్. ఈయన వచ్చిన తర్వాత కాదని చెప్పి మొత్తం అంతా కూడా హ్మ్. అమరావతిలో ఇన్వెస్ట్ చేయించటం. ఓకే. దీనికి ఇప్పుడు ఇదివరకటి మీద ఇప్పుడు మనకి ఎక్కువ నమ్మకం కలుగుతోంది. హ్మ్. దీనికి కారణం ఏంటంటే, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి 15,000 కోట్లు ఇచ్చింది. అవును. దేనికి? అమరావతి యాజ్ స్టేట్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి. హ్మ్. సో, అండ్ అమరావతిలో స్టేట్ క్యాపిటల్‌గా డెవలప్ చేయడానికి ఆల్రెడీ సిబిఎన్ గారు కూడా చాలా ఫాస్ట్ ట్రాక్‌లో హ్మ్. ఒక్కసారిగా గ్లోబల్ టెండర్స్ ఇండియాలోనే కాకుండా అన్ని స్టేట్స్ ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు టెండర్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. టెండర్‌లో బిడ్ చేయొచ్చు. హ్మ్. అలాంటిది చేసి ఆయన ట్రాక్‌లో పెట్టి, ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టి డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. హ్మ్. అర్థమైందా? ఏదైతే మనం అనుకున్నామో ఆ విధంగా సింగపూర్ టౌన్ లాగా, సింగపూర్ హబ్స్ లాగా అన్నిటిని ఆయన డెవలప్ చేయడం జరుగుతుంది. అవన్నీ అండర్ వే ఉన్నాయి. కాబట్టి అవేమీ ఇంకా ఆగే ప్రశ్న లేదు. అవునండి. ఒకవేళ చీఫ్ మినిస్టర్ ఇంకో పార్టీ వచ్చి, ఇంకో పార్టీ వచ్చినా కూడా హ్మ్. ఇవి బై దెన్ స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఈయన ఈ టర్మ్‌లోనే ఇంకా 3½ ఇయర్స్ ఉంది. హ్మ్. ఖచ్చితంగా 3½ ఇయర్స్‌లో బ్యాలెన్స్ టైమ్‌లో హ్మ్. ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఒకవేళ మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇది మార్పులు ఇంకా ఉండొచ్చంటారా? మార్పు ఉండే అవకాశం లేదు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి ఇండస్ట్రీస్ పడిపోయాయి, వస్తాయి గాబట్టి వచ్చేసాయి ఆల్రెడీ డెవలపింగ్‌లోనే ఉంటుందంటారా? కదిలించరంటారా? జడ్జెస్ కాలనీ కానీ, ఆల్రెడీ హైకోర్టు జడ్జెస్ కాలనీ కానీ, హ్మ్. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అక్కడికి సెక్రటేరియట్ వెళ్ళిపోవాలి అక్కడికి కానీ, లేటెస్ట్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీస్ హ్మ్. అక్కడ ఆ రీజియన్‌కి ఒక హెడ్ ఆఫీస్